హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఒక మంచి ట్రెడిషనల్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఎంతో గొప్ప రుచి కలిగినటువంటి పనస పొట్టు కూర ప్రిపేర్ చేస్తున్నానండి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ పనస పొట్టు కూర చేసి పెట్టామంటే ఎన్ని కూరలున్నా పక్కన పెట్టేసి ఈ పనస పొట్టు కూరతో కడుపు నిండా తినేస్తారు. అంత రుచిగా ఉంటుందండి. ఈ పనస పొట్టు కూర వచ్చేసి పెళ్లిళ్లలోనూ ఫంక్షన్ లోనూ కంపల్సరిగా వేస్తారండి. అంత ప్రత్యేకత ఉంటుంది. ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఎంతో రుచిగా ఉండే పనసపొట్టు కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. పనసపొట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఇంతకు ముందు వీడియోలో పెట్టానండి. చూడకపోతే చూడండి, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. నేను ఇక్కడ ఒక అరకిలో వరకు పనసపొట్టు తీసుకున్నానండి. ఇలా తీసుకున్న పనసపొట్టుని 4-5 సార్లు నీట్ గా కడగాలండి. కసర్ అనేది ఉంటుందండి, కంపల్సరిగా 4-5 సార్లు కడగాలి. ఇలా వాటర్ అంతా కూడా తీసేసిన తర్వాత మళ్ళీ వాటర్ వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా కడగాలి. పనస పొట్టుని ఉడికించడానికి సరిపడా వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకుని చక్కగా ఉడికించుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ అయినా ఉడికించుకోవాలి. పనసపొట్టు ఉడకడానికి కాస్త టైం పడుతుందండి. అలా అని కుక్కర్లో వేసి ఉడికించామంటే అస్సలు బాగోదండి. ఇలా గిన్నెలో వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చూసారు కదండి, చాలా చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉడికించుకున్న పనసపొట్టుని జాలి గిన్నెలో వేసేసుకుని వాటర్ అంతా కూడా పోయేటట్టుగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందాము. ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 1/2 కప్పు వరకు వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలండి. పల్లీలు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 కప్పు వరకు జీడిపప్పు వేసుకోవాలి. ఇవి కూడా నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదండి, చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి. అలాగే ఆవాలు కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. మినపప్పు కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు హింగు వేసుకోవాలి. ఈ పనసపొట్టు కూరలోకి పోపు అనేది ఎక్కువ వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత 5 లేదా 6 ఎండుమిరపకాయలు ఇలా తుంచుకుని వేసుకోవాలి. పోపు వేయించుకునేటప్పుడు స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత ఉడికించుకున్న పనసపొట్టుని వేసేసుకోవాలి. పనసపొట్టులో ఉన్న వాటర్ అంతా కూడా పూర్తిగా పిండిన తర్వాతే వేసుకోవాలి. పనసపొట్టుని ఇలా 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తురుముకున్న అల్లాన్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అల్లం తురుము కాస్త ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. మీరు కావాలంటే పోపు వేయించుకునేటప్పుడు వీటిని వేసేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇలా వేసానండి. పోపులో వేస్తే తొందరగా వేగిపోతాయి కాబట్టి ఫ్లేవర్ పోతుంది. పనసపొట్టు ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుందండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. పనసపొట్టు ఉడికించుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదండి, అదేమి పనసపొట్టుకి పట్టదు. ఇలా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. చూసారు కదండి, ఒక 15 మినిట్స్ తర్వాత చాలా వరకు మగ్గిపోయింది. ఇంకాస్త మగ్గించుకోవాలండి. పనసపొట్టు కూర ప్రిపేర్ చేయడానికి కాస్త టైం ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం వేసుకునేటప్పుడు మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. కాకపోతే పనసపొట్టు కూరలోకి కాస్త కారం ఎక్కువైతేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకుందామండి. నేను ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని ఇలా గుజ్జు తీసి ఉంచానండి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని 4 లేదా 5 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. మనం తినే పులుపును బట్టి వేసుకోవాలి. కాకపోతే కంపల్సరీగా వేసుకోవాలండి చింతపండు అనేది, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వేసుకున్న చింతపండు రసం కూర అంతా కూడా చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పల్లీలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత పనసపొట్టు కూర అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ కూరని పూర్తిగా చల్లారనివ్వాలండి. కూర పూర్తిగా చల్లారే లోపు 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు తీసుకుని ఇలా పొడి చేసుకుని ఉంచుకోవాలి. చూసారు కదా, కూర అయితే చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో పొడి చేసుకున్న ఆవు పిండిని వేసుకుందాము. ఆవు పిండి వచ్చేసి 2 టీ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఆవు పిండి కూరలో వేసుకునేటప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోవాలండి. వేడి మీద వేసేసామంటే చేదొచ్చేస్తుంది.
ఆవు పిండి వేసుకోవడం వల్ల కూర అయితే మరింత టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. మీరు పనసపొట్టు కూర చేసేటప్పుడు తప్పకుండా గుర్తుపెట్టుకుని వేసుకోండి. పనసపొట్టు కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. ఎంతో అద్భుతమైన రుచితో ట్రెడిషనల్ రెసిపీ పనసపొట్టు కూర అయితే చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము. ఈ పనసపొట్టు కూరని ఈ విధంగా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.